పరిశుద్ధుడు సర్వశక్తుడా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వేకువజామున నీ పాద సన్నిధికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అయితే విశాఖపట్నం నుంచి తండ్రి ఆశ్రయపురానికి నాయన తండ్రి దాకమరి ప్రాంతానికి క్షేమంగా తీసుకొచ్చావు. మా ప్రయాణం అంతట్లో మీ తోడు నుంచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వేకువనే నాయన తండ్రి నీ మందిర ఆవరణములో తండ్రి మరి సంఘముతోనైనా గడపడానికి, సంఘముతో ఆరాధించడానికి, నేను సంఘముతో నేను తండ్రి నీ సన్నిధిలో మోకరించడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నేను మంచి వాతావరణ మధ్యలో, ప్రకృతి మధ్యలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినము జరగబోయే నేను నిస్సమ్మ గారి యొక్క భర్త గారు ప్రభువా, నిరీక్షణ గారు తండ్రి ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు నాయన తండ్రి మరి జ్ఞాపకార్థ కూడికైతే పెడుతుండగా నాయన ఆ ఘనంగా జరిగించండి ప్రభువా. ఏ నిమిత్తమైన నీ మాటలు వెదజల్లాలి, ఏ నిమిత్తమైన నీ సువార్తను ప్రకటించాలి, నీ మాటలు దైవజనులు చెబుతుండగా నేను ఘనముగా జరిగించండి. ఇంకా సంఘ బిడ్డలందరూ వస్తుండగా ప్రయాణం అంతట్లో మీ తోడు నుంచండి. ఇక్కడున్న బిడ్డలను, నా తల్లిని, దైవజనుడిని, ఇక్కడ పని చేస్తున్న వారిని, ఆశ్రమం కడుతున్న వారిని, ఆశ్రమం యొక్క పనులను నేను తండ్రి ఘనముగా జరిగించండి. తండ్రి నీకు వందనాలు. మాకిచ్చిన 3 సంఘాలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మాకిచ్చిన కుటుంబాలను, మాకిచ్చిన సంఘాలను దీవించండి. మా చుట్టుపక్కల వారందరినీ దీవించండి, రక్షించండి. మాకిచ్చిన దేశాలను, పట్టణాలను, ఇతర దేశస్తులను, సృష్టి యావత్తును మీరు రక్షించండి. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరగకుండా శాంతి సమాధానం దయచండి, నెమ్మదిని దయచండి. నేను ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచండి. నిజమైన దేవుడు తెలుసుకునేలాగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.